కూడా ముంగట పడతలేదు. ఆ 2000 పడకల ఆసుపత్రి వరంగల్లో అయిపోతే అన్ని రకాల బీమార్లకు గుండెనైనా క్యాన్సర్ అయినా బొక్కలకైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా హైదరాబాద్ పోకుండా వరంగల్లోనే ట్రీట్మెంట్ కావాలని మన కేసీఆర్ 24 అంతస్తుల అద్భుతమైన 2000 పడకల ఆసుపత్రి కట్టిండు. బిల్డింగ్ అంతా పని అయిపోయింది. కానీ పరికరాలు పెట్టి సిబ్బందిని నియామకం చేసి ఆసుపత్రిని నడపాలంటే 6 నెలలైనా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. ఏమనంటే కేసీఆర్ చేసినవన్నీ తీసేస్తారట, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం పెట్టిండు మన కేసీఆర్, దాన్ని కూడా తీసేస్తారట. అంటే మన వరంగల్ ఆత్మగౌరవం, వరంగల్ ప్రతిష్ట, మన కాకతీయ తోరణం, ఆ తోరణాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తా అంటే వరంగల్ బిడ్డలు పౌరుషంగల్లా పోరాట స్ఫూర్తి కలిగిన ఈ వరంగల్ బిడ్డలు చూస్తూ ఊరుకుంటారా? మనం వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? కాకతీయ తోరణం ఉండాలా వద్దా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పటములో కాకతీయ తోరణం ఉండాలా వద్దా? మా రేవంత్ రెడ్డి తీస్తా అంటున్నాడు. తీస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. రేపు రాకేష్ రెడ్డి కౌన్సిల్లో పేగులు దిగదాకా దానికోసం వరంగల్ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాడు. ఈ రకంగా ఆసుపత్రి కట్టే ఆసుపత్రి ఆపుతారు, కాకతీయ చిహ్నం తీసేస్తా అంటారు, గోదావరి నీళ్లు ఆంధ్రాకి తీసుకుపోతా అంటారు, గోదావరి నీళ్లు కర్ణాటకకు తమిళనాడుకు తీసుకుపోతా అంటారు. దీని మీద ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నమ్మిండ్రు, ఒక్కసారి మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చిందే? కాంగ్రెస్ వాళ్ళు మార్పు కోసం ఓటేయమన్నారు, వచ్చింది మార్పు. రైతులకు 24 గంటల కరెంటు పోయి 14 గంటలు వచ్చింది. ఇవాళ పొద్దుగాల భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామానికి పోయినా రైతులు చెప్తున్నారు, పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 రోజులలో వడ్లు కొన్నారు సార్, 20 రోజులైనా వడ్లు అమ్ముడు పోతలేవు, తడిసిపోతున్నాయి అంటున్నారు. మార్పు వచ్చింది. మంచినీళ్లు ఇదివరకు రోజు